వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మేము పెళ్ళికి వెళ్ళాం. ఇది నేను చిలకలపూడి దగ్గర కరిమేద. అక్కడ పద్ధతి ఇలా చేశారు. విడిదిల్లు ఇచ్చారు. మా పెళ్ళికొడుకు తరపున వెళ్ళాం మేము. విడిదిల్లు ఇచ్చారు. విడిదిల్లు ఇస్తే మేము అక్కడ స్టే చేసాము. మచిలీపట్నం నుంచి వెళ్ళాం. అక్కడ జరిగిన కార్యక్రమాలు, ఆ తంతు విధానం అవన్నీ చూడండి. మీరు కూడా మీ సైడ్ ఎలా జరుగుతుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పెళ్లి కూతురు వస్తున్నారు. అలా రావాలంటే దీపారాజనతో వస్తున్నారు. కొన్ని ఊళ్ళల్లో ఇంకా ఈ పద్ధతి ఏముండదు. ఇక్కడ చిలకలపూడి పద్ధతి అది. చిలకలపూడి దగ్గర కరాగ్రహారం అంటారు. అక్కడ కొంతమంది కరిమేద అంటారు. పెళ్లి కూతురు తండ్రి వస్తున్నారన్నమాట. వియ్యాల వారిని ఎందుకు పిలవడానికి విడిదింటికి వచ్చారు. వచ్చి ఎదుర్కోసాలని అని అంటారు కదా, మనకన్నీ పెళ్లిపేటల మీద చేస్తారు. కొంతమంది ఇలా విడిదింట్లో చేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. వచ్చి ఇక తంతు చేస్తున్నారన్నమాట. పంతులు గారు రావడం ఆలస్యమైందని చెప్పి వాళ్ళలో తెలిసిన ఒక పెద్ద ఆయనతోటి ఇవంతా చెప్పిస్తున్నారు. ఇక భోజనాలకు రమ్మని మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎదుర్కోలు ఇచ్చుకుంటున్నారు. ఎదుర్కోలు సన్నాయి అని అంటారు కదా, అదనమాట. అదంతా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత మేము అప్పుడు పెళ్ళి మండపానికి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గరే చేశారు పెళ్ళి. ఆలూరులోని వడ్లమన్నాడులో పద్ధతి అన్నమాట ఇది. ఆడపిల్ల ఇంటి దగ్గర మేము పెళ్లి కొడుకు తరపున వెళ్ళాం. అక్కడ జరిగిన తంతు మీ దగ్గర మీరు చూసిన ఎలా జరుగుతుందో కొన్ని చోట్ల కొన్ని రకాలుగా జరుగుద్ది కదా, అది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తెలుసుకుంటాం.